ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్ డ్రగ్స్ పార్టీలో కూడా పట్టుబట్టడం కలకలం రేపింది. దీనిపై మాట్లాడింది కూడా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడైనా చూసారా ఇట్లా ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించినటువంటి ఎంపీ ఇలా డ్రగ్ పార్టీలో పట్టుబట్టడం? ఏం చూస్తారు ఇలాంటివి? చాలా దారుణమైన విషయం అండి ఇది. ఒక పార్లమెంటు సభ్యులుగా ముఖ్యంగా అది మన ఏలూరు పార్లమెంటు సభ్యులు చేసిన పని మొత్తం ఈ రాష్ట్రం అంతా విచారకరంగాను దిగ్భ్రాంతికరంగాను మారిందండి. ఎందుకంటే అసలు డ్రగ్స్ సంస్కృతి ఎందుకు తీసుకొచ్చారు మీరు నమ్మరు. ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా వీళ్ళు అనేక విధాలుగా పోరాటాలు చేస్తామని ఎలక్షన్లో చెప్పి మాయమాటలు చెప్పి గెలిచారు. ఇదే ఎంపీ గారు మరి పుట్ట మహేష్ కుమార్ గారు ఆయన ఎలక్షన్స్లో నేను డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను, మీరు నన్ను గెలిపిస్తే అని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చారు. మరి ఈ ఎంపీ గారు ఏం చెప్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ ఎంపీ ఇలా చేశాడంటే మీరేం సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఏం చేయాలి ఇది అంటే? డ్రగ్స్ కల్చర్ని మీరు అలవాటు చేస్తారా? డ్రగ్స్ నేను అరికడతాము అని మీరు అధికారంలోకి వచ్చారు. అలాగే ప్రజలకు ఎంతో మేలు చేస్తామని మీరు అధికారంలోకి వచ్చారు. ఏంటి మీరు చేసే మేలు? పరిపాలన గాలి కొదిలేశారు. ఎవరన్నా ఇలాగా మాట్లాడుతుంటే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడేమో డ్రగ్స్ కల్చర్ని తీసుకొచ్చేస్తున్నారు. మరి సాక్షాత్తు మీ పార్టీ ఎంపీ గారు, ఒక టీటీడీ మాజీ చైర్మన్ గారు అబ్బాయి ఇలాంటి దుర్మార్గపు డ్రగ్స్ కల్చర్ని ఈ రాష్ట్రానికి అలవాటు చేసే పరిస్థితిలో, అంటే డ్రగ్స్ మాఫియాలో ఆయన కుమ్మక్కైపోయాడు. పైగా పోలీసులు వెళ్తుంటే కాల్పులు జరిపారు. అంటే ఏంటిది? మీరు మీ ఎంపీ ఒక రౌడీయా లేకపోతే డ్రగ్స్ డీలరా ఏంటి? ఈ రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు? మీరు అంటే నైతికతగా బోధించాలనుకుంటున్నారా, లేకపోతే రౌడీ రాజ్యాన్ని తీసుకొస్తారా, లేకపోతే మాఫియా కల్చర్ డ్రగ్స్ కల్చర్ని ఈ రాష్ట్రంలోకి ఇంపోర్ట్ చేస్తున్నారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తక్షణమే మేము చేసే డిమాండ్ ఏంటంటే ఈ ఎంపీ గారు తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. సార్, ప్రధానంగా చూసుకుంటారు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వారు హుక్కా కానీ మద్యం కానీ వెచ్చలవిడిగా ఉన్నాయి. కొకాయిన్కి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి కూడా క్లారిటీగా తెలిసిపోయింది. ప్రధానంగా చూస్తే ఇలాంటి కల్చర్లో ఏ విధంగా చూస్తారు? చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూస్తే ఆయన చిన్న వ్యక్తి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా ఇలా చేయటం. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వారు కూడా బడా వ్యక్తులు ఉన్నటువంటి వారు కూడా డీలర్, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు. సో ఏం చూస్తారు ఇలాంటి మొత్తం అంతా కూడా డ్రగ్స్ కల్చర్ని అలవాటు చేయడం ఏం చూస్తారు? మీకు క్లియర్గా అర్థమవుతుంది. డ్రగ్స్ మాఫియా అండి అదొక డ్రగ్స్ మాఫియా. అంటే మన ఎంపీ గారు కూడా దానికి లీడరా? అంతే కదా. ఎంపీ స్థాయిలో ఆయన ఉండి అంతమందిని ఎక్కడ ఒక రాజస్థాన్ ఎమ్మెల్యే గారు, హైదరాబాద్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పెద్ద స్థాయిలో ఉన్నారంటే ఇదంతా ఒక డ్రగ్స్ మాఫియా. ఈ డ్రగ్స్ మాఫియా మనకు తెలియకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటానికి, ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి విషయాల్ని వెంటనే ప్రతి ఒక్క పౌరుడు ఖండించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఖండించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇలా ఉంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్రగ్స్ దిగుమతిలో అయిపోద్ది. అక్కడ ఉన్న కొకైను లేకపోతే మద్యము ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ పుట్టా మహేష్ గారే దీని అంతటికీ నాయకుడా అని మాకు అనుమానం కలుగుతుంది. మరి కాబట్టి వీళ్ళు రాష్ట్రము, అంతర్రాష్ట్రము, మరి అంతర్జాతీయమైన డ్రగ్స్ డీలర్తో సంబంధాలు ఉన్నాయేమో. దీని మీద పూర్తి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దీని మీద విచారణ చేపట్టాలి. అసలు ఈ డ్రగ్స్ ఎలా వచ్చినాయి, వీళ్ళకి అంతర్జాతీయంగా ఇంకేమన్నా నేరాల సంబంధాలు ఉన్నాయా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. తప్పకుండా దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అది చాలా అనైతికత. ఎప్పుడు ఇలాంటిది రాష్ట్ర చరిత్రలోనే లేదు. అసలు మన రాష్ట్రానికి కొత్త కల్చర్ తీసుకొస్తున్నారు. మీరు చూడండి, ఇదిగో ఆ రోజు కెన్ స్టాప్ ఎవర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ అని, ఇదిగోండి ఇదే ఎంపీ గారు ఎవర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ అన్నాడు. అంటే మేము అధికారంలోకి వస్తే, మీరు మాకు ఓటేసి అధికారంలో తీసుకొస్తే మేము అసలు డ్రగ్స్ అనేవి తీసుకురానేమో. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఓవర్ డోసేజ్ డ్రగ్స్ తీసుకోవటం వల్ల దాదాపు 21 మంది చనిపోయారు. కాబట్టి ఇలాంటి అరాచక కార్యక్రమాలని మేము తీసుకురాము, మీరు మాకు ఓట్లేయండి, గెలిపించండి అనేకమైన అబద్ధాలు చెప్తూ ఇలాగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూ గోముఖ వ్యాఘ్రాలు అంటే మేకవన్నె పులులు అంటే పులి మేక వేషం వేసుకున్నట్టు
ఆవు వేషం వేసుకున్న పులిలాగా ఉన్నారు, అంతే కదా. మీరేమో ఎలక్షన్లో ఏం చెప్తున్నారు, మీరు గాన మాకు ఓట్లేస్తే అసలు డ్రగ్స్ అనేవి రానియము, డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో 21 మంది చనిపోయారు, కాబట్టి మీరు ఓటేస్తే ఈ డ్రగ్స్ని అరికడతామన్న మీరు ఇవాళ ఒక డ్రగ్స్ మాఫియాలో చిక్కుకుని అంతర్జాతీయ నేరస్తులతో కలిపి మీరు డ్రగ్స్ని ఎలా తీసుకొస్తారంటే ఆంధ్రప్రదేశ్లో మీరే డ్రగ్స్ డీలర్గా మారారా అనే అనుమానాలు మాకున్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించాలి. దీనికి మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే సమాజానికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా పూర్తి స్థాయిలో పరిపాలన క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఒక డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం, మరేపు కొకైన్ మరియు అక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక హుక్కాలు కానీ అక్కడ ఉన్న మద్యంకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పట్టుబడడం కూడా ఇప్పుడు కలకలం రేపుందని చెప్పొచ్చు. చూస్తే కనుక ఇప్పటికే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఏకల్ టీంకి సంబంధించి కానీ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టు లోతైన దర్యాప్తు చేస్తున్న తరుణంలో కూడా తామంతా ఏపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, తనకు ఓటు వేస్తే డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తానన్నటువంటి ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకు సంబంధించినటువంటి ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, పూర్తిగా నైతిక బాధ్యత వహించి వెంటనే ఎంపీ ఎవరైతే ఉన్నారో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేస్తున్న బస్ కూడా కనపడుతుంది. నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.